హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. అయితే నేనెప్పుడు నాకు ఎట్లా మొదలు పెట్టాలో అర్థం కావట్లే, ఏం చెప్పాలో అర్థం కావట్లే. ఎందుకంటే ఎప్పుడు ఈ ఏడుపు కొట్టు విషయాలు, ఈ బాధపడే విషయాలు ఎందుకు చెప్పడం అని అనుకుంటూ ప్రతిసారి ఇలాంటివి చెప్పినప్పుడల్లా నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. మళ్ళీ నేను మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా అన్న ఫీలింగ్ వస్తుంది. చేయకూడదు అనుకుంటూనే ఉంటా, కానీ చెప్పాల్సిన పరిస్థితులు అట్లా వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా. నేను ఇంకా ఆనందపడే విషయాలు, మా జీవితంలో మంచిగా జరిగిన విషయాలు, అట్లాంటి వాటి గురించి చెప్దాము, చేద్దాము అన్నా కూడా పరిస్థితి సహకరించడంలే. రీసెంట్గా కార్ తీసుకున్నాను అనమాట. వినీత తను సంపాదించిన డబ్బు, తను ఇప్పటివరకు సంపాదించింది దాచిపెట్టి నా కోసం మేము మేము మంచిగా తిరగడం కోసం మాకు కావాలని చెప్పి కారు కొందామని తను డౌన్ పేమెంట్ కట్టి ఈఎంఐస్ కూడా తనే కట్టుకునేటట్టు అట్లా చేస్తే అది ఆ కార్ కొనేటప్పుడు, ఆ డెలివరీ తీసుకునేటప్పుడు వీడియో తీద్దాము, అందరిలాగా కేకులు, బెలూన్లు అవన్నీ అక్కడ కట్ చేస్తూ మంచి గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఆ విషయాలు రికార్డ్ చేస్తూ మీతో పంచుకుందాము అట్లా అన్నీ అనుకున్నాం, ప్లాన్ చేసుకున్నాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అని. మొత్తం తలకిందులు అయిపోయాయి అన్నమాట మా ప్లాన్స్ అన్నీ. ఏం జరిగిందంటే ఆగస్ట్ స్టార్టింగ్లో ఇట్లా కార్కి అంతా అమౌంట్ అంతా కట్టేసి సెటిల్మెంట్ అంతా చేసేసి అది బుక్ చేసుకున్నాం అనమాట. అయితే డెలివరీ టైం ఉంటుంది కదా, నా బర్త్డే ఆగస్ట్ 25th, ఆ టైంలో తీసుకుందాం మంచి రోజు చూసుకుని అన్నట్టు తను అట్లా ప్లాన్ చేసిందనమాట. ఇంకా తీరా డెలివరీ తీసుకుందాము కొన్ని రోజులకి ఇంకా వస్తుంది అని మేము డేస్ కౌంట్ చేసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా వారం రోజుల్లో వస్తుంది, ఇంకా 5 రోజుల్లో వస్తుంది, అట్లా కౌంట్ చేసుకుంటూ ఉంటుంటే సడన్గా తనకి ఫీవర్ వచ్చింది. ఫీవర్ రావడమే మరీ అది ఈసారి నొప్పులతో తీవ్రంగా వచ్చింది కదా. అది కాకుండా తనకి జస్ట్ ఆపరేషన్ అయ్యి ఒక 4 months అవుతుంది అంతే. రాడ్ తీపిచ్చిన విషయం చెప్పాను కదా, ఇంప్లాంట్. అది తీపిచ్చిన ప్లేస్లో తనకి ఇంకెక్కువ పెయిన్ అనమాట. ఇక్కడ మోకాల దగ్గర అంతా ఆపరేషన్ చేశారు కదా, ఇంకా అసలు చాలా విపరీతమైన నొప్పులు అనుభవిస్తుంది. చూసి తట్టుకోలేక నెక్స్ట్ డేకి తగ్గిపోద్దిలే ఫీవర్ అన్నట్టు అనుకున్నాం మేము. టాబ్లెట్స్ వేసుకుంటే గుంజుంది కదా ఫీవర్ అన్నట్టు అనిపిస్తే లేదు, అస్సలు 2 days అయినా తగ్గట్లేదు. ఇంకా అడ్మిట్ చేసేసి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేస్తే ఒక 4-5 daysకి ఫీవర్ అయితే తగ్గింది. ఇంటికి వచ్చాక నెక్స్ట్ డేనే డెలివరీ ఉందన్నమాట. సైలెంట్గా వెళ్ళాము, ఊరికే నోరు మూసుకొని అక్కడ ఏమి ఫొటోస్ దిగడం కానీ ఏది లేదు. వాళ్ళు ఇంకా కీ ఇచ్చేటప్పుడు అంతా వాళ్ళ ఫార్మాలిటీ కోసం దిగమంటే దిగాను తప్ప మా అంతటి మేము సంతోషంగా ఆనందంగా దిగింది అయితే ఏం లేదు. టాటా పంచ్ కార్ తీసుకున్నాం, సైలెంట్గా తీసుకొచ్చుకొని పూజ చేయించుకొని అక్కడ పెట్టాము. అంతేగాని దాంట్లో తిరిగింది కానీ సరదాగా చేస్తున్నది కానీ ఏమీ లేదు. ఊరికే అట్లా తెచ్చి పెట్టాం. అది కనీసం వీడియో చేద్దామన్నా కూడా సహకరించట్లేదు పరిస్థితి. పోనీ తనకు అట్లా అయ్యింది, తను రికవర్ అవుతుంది, ఓకే, నొప్పులు అనుభవిస్తూనే ఉంది కానీ ఇప్పటికి కూడా ఉన్నాయి తనకు నొప్పులు. సరే అట్లా ఉంది, బాగానే ఉంది కదా, ఇంక మంచిగా అవుతాం కదా, మంచి టైం ఉంటుంది కదా అన్నట్టు అనుకుంటే కొన్ని రోజులకి మా లక్కీకి వచ్చింది ఫీవర్. లక్కీకి రావడంతో నాకు ఇంకా భయం పుట్టుకుంది. అమ్మ నాకు వస్తే ఎట్లా నెక్స్ట్, ఇట్లా వరుసగా సిరీస్కి వస్తుంది కదా. నాకు రాదనే అనుకున్నాను. వారం రోజులు మేము హాస్పిటల్లో వినీతకు వచ్చినప్పుడు నేను ఉన్నప్పుడు కూడా నాకు ఏం సిమ్టమ్స్ కానీ ఏం కాలే, మామూలు యాక్టివ్గానే ఉన్నా కాబట్టి ఏం కాదులే అన్నట్టు ఆ ధైర్యంతో ఉన్నా. మా లక్కీకి వచ్చింది, నెక్స్ట్ డేనే ఇంకా నాకు తగులుకుంది. కాకపోతే మా లక్కీకి దేవుడి దయ వల్ల తనకి జస్ట్ సిరప్స్ అవి పోస్తూ ఉంటే వెంటనే తను రికవర్ అయింది. నాకు వచ్చింది అయితే నేను ఇంతవరకు అంత తీవ్రమైన అంత పెయిన్ఫుల్ జ్వరం నేనైతే ఇప్పటివరకు అనుభవించలే. చాలా చాలా కష్టంగా ఉంది. కొన్ని రోజులుగా గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుభవిస్తున్నాను తెలుసు కదా. దానివల్ల ఏమవుతుందంటే నాకు ఏది ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోతున్నా. అది కాకుండా నైట్ షిఫ్ట్స్ అయ్యాయి ఈ మధ్య. నిద్ర, ఫుడ్ ఇది బ్యాలెన్స్ మిస్ అయిపోయింది. సరిగ్గా తినడం లేదు, సరిగ్గా నిద్రపోవడం లేదు, సన్లైట్ అస్సలు తాకట్లేదు అనమాట. దానివల్ల ఏమైందంటే నేను ఏది తిన్నా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను అంత ఈజీగా. ఈ సింపుల్గా ఈజీగా డైజెస్ట్ ఏవి ఉన్నాయో అవి మాత్రమే తినగలుగుతున్నా. ఫ్రూట్స్ ఇంతకుముందు బాగా తినేవాడిని, ఫ్రూట్స్ తినలేకపోతున్నా. దానివల్ల కొంచెం నా ఇమ్యూన్ సిస్టమ్ కూడా కొంచెం మిస్బ్యాలెన్స్ అయింది అని అనుకుంటా.
బహుశా దానివల్లనే నేను మేబీ దానివల్లే వచ్చిందేమో నాకు ఫీవర్ అనిపిస్తుంది. దోమలైతే నాకేం కుట్టలేదు ఈసారి. మా ఇంట్లో కూడా దోమలేం లేకుండా చూసుకుంటున్నాం. గార్డెన్‌కి కూడా నేను ఎక్కువ అంటే లేట్ అవర్స్ దాకా ఉండట్లే. ఊరికే ఇట్లా వెళ్తున్నాం, పని చేసుకుంటున్నా, వచ్చేస్తున్నా. రోజు సండే రోజనమాట. టీటీహెచ్ సునీత గారి వీడియో తీయడానికి వెళ్ళాను. వీడియో తీసి వచ్చే టైంలోనే అనిపిస్తుందనమాట. కొంచెం ఇట్లా ఫీవర్‌గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంటికొచ్చాక ఈమెకు చెప్పాను నాకు ఇట్లా ఫీవర్ వచ్చేలాగా అనిపిస్తుంది అని. ఈవినింగ్ అయ్యేటప్పటికి తెలిసిపోయింది. ఇంక టెంపరేచర్ చూసుకుంటే 99 ఉంది. ఇంకా స్టార్ట్ అయిందిరా అనుకున్నా. కానీ 99 ఉంది కదా, 100 దాకా వచ్చి ఆగుద్దేమో అన్నట్టు అనుకున్నా. ఆ టాబ్లెట్ ఒకటి వేసుకున్నా. డోలో 650 వేసుకోగానే చెమటలు పట్టిపోయి మనకి నార్మల్‌గా అయిపోద్ది కదా, అట్లా అవుద్దేమో అనుకున్నా. అస్సలు అవ్వలేదు. మళ్ళీ ఒక 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ టెంపరేచర్ చూసుకుంటే 101కి పోయింది. మళ్ళీ 4 అవర్స్ తర్వాత టాబ్లెట్ వేసుకున్నా, అయినా తగ్గలేదు. ఇంకా మిడ్‌నైట్ అయ్యేటప్పటికి నా టెంపరేచర్ చూసుకుంటే 103.5 ఉంది. ఈమె నిద్రపోవట్లేదు. నిద్రపోకుండా తడి బట్టతో నన్ను తుడవడము, టెంపరేచర్ తక్కువ అయ్యేలాగా చేయడం. తుడిచినంతసేపు కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ కాసేపటికి వస్తుంది. సో మార్నింగ్ అయ్యింది. నేనేమనుకున్నా అంటే ఒక 2 డేస్ వరకు చూద్దాము. జ్వరం రాగానే టెస్టులు చేయించుకోవడం ఎందుకు, రాగానే అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా జనరల్‌గా. ఒక రీల్‌లో చూసాననమాట. జ్వరం రాగానే అదేంటిదనేది 2 రోజుల వరకు తెలీదు. కాబట్టి మీరు రాగానే టెస్టులు ఏం చేయించుకోకండి అని అన్నారు. సో అట్లనే మనం కూడా ఒక 2 రోజులు ఆగి చేయించుకుందాంలే అన్నట్టు నేను అట్లా ఉన్నా అనమాట. కానీ తెల్లారేసరికి నాకు 104 అయింది ఫీవరు. లేద్దామంటే లేవలేకపోతున్నా. కనీసం కాళ్ళు ఇట్లా ఉన్నది అట్లా కదపలేకపోతున్నా. మొత్తం మోకాళ్ళ నుంచి కింది వరకు నొప్పులు, ఈ చేతులు ఇవన్నీ ఇట్లా ఉబ్బిపోయినాయనమాట. మడవొస్తలేదు, చెయ్యి లేపొస్తలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా అట్లా ఇక అవ్వదని చెప్పేసి హాస్పిటల్‌కి ఇమ్మీడియేట్‌గా వెళ్ళాలి అని తను క్యాబ్ బుక్ చేస్తే అసలు నేను అసలు లేచే పరిస్థితే లేదు. బలవంతంగా లేచినా, వెళ్ళి ఆ క్యాబ్‌లో కూర్చున్నా, ఇంకా అట్లా అడ్మిట్ అయ్యొచ్చనమాట. ఇంకా హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కానీ ఈ విషయాలు చెప్పాలని, వీటి గురించి వీడియో చేయాలని అసలు ఆలోచనే లేదు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికొచ్చేటప్పుడు వారం రోజులు ఉన్నా హాస్పిటల్‌లో. డిశ్చార్జ్ అయిన తర్వాత వచ్చినాక నా మొహం నేను చూసుకుంటే మొత్తం ఎండిపోయి ఇట్లా లోపటికి అయిపోయినా. 4 కేజెస్ వెయిట్ లాస్ అయింది. ఇంకా జ్వరం వచ్చినా నేను ఫుడ్ ఇంటేక్ అది పర్లేదు తింటూనే ఉన్నాను, కానీ ఎంత తిన్నా నా ఒంటికి అది అస్సలు ఏం పెట్టలేదు అనుకుంటా. మొత్తం చిక్కిపోయినా. అసలు నన్ను నేను చూసుకుంటే నాకే భయం వేసింది, ఏంది ఇట్లా ఉన్నా నేను అని. సునీత గారి వీడియో ఎప్పుడు ఎడిట్ చేశానంటే ఆ రోజు నైట్ జ్వరం వచ్చింది కదా, జ్వరంలోనే నాకు నిద్ర పట్టట్లేదు. నాకు నిద్ర పట్టకపోతే ఏదో ఒక పని చేయాలనిపిస్తుంది. కూర్చొని ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకునే బదులు పని చేస్తే బాగుంటుందని ఈ బెడ్ మీదే అటువైపు కూర్చొని సైలెంట్గా ఎడిటింగ్ అది చేసుకున్నా. జ్వరంలో కూడా నేను బాగానే ఎడిట్ చేసాను వీడియో. ఇంకా అదే లాస్ట్ పెట్టిన వీడియో. అప్పటి నుంచి ఇంకా వీడియోస్ ఏమీ పెట్టలేదు, రీల్స్ కానీ ఏది ఎడిట్ చేయట్లేము, ఏమి చూడట్లేదు. హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన తర్వాత అదొక స్టోరీ లాగా అయింది. ఏంటంటే నాకు నాకు వెయిన్స్ జనరల్‌గా ఇట్లా అంటే దొరకవు. అది కాకుండా జ్వరం మీద ఈ వాపు అవి ఉండడంతో అస్సలు దొరకలే అనమాట. వాళ్ళు వెళ్ళగానే బీపీ అది చెక్ చేస్తా అని చెప్పి చూస్తుంటే ఈ చెయ్యంతా ఉబ్బడంతోటి నాకు అది బీపీ మెషిన్ పెడతారు కదా, పెడితే విపరీతమైన నొప్పి. ఇంతవరకు బీపీ చూస్తే అంత నొప్పి వస్తుందని నాకు అస్సలు తెలీదు. అంతలా వచ్చింది. అంటే నేనొక్కడిని స్పెషల్‌గా నేను అనుకోవట్లే. హాస్పిటల్‌లో మొత్తం జ్వరం పేషెంట్సే నేను నా లైన్‌లో ఆ ఫ్లోర్ మొత్తం పేషెంట్సే. సో నేనేం స్పెషల్ అని చెప్పుకోవడంలే, కానీ నాకు జరిగింది కాబట్టి చెప్తున్నా. బీపీ చూసిన తర్వాత ఇంకా ఇది పెట్టాలి కదా, క్యాన్యులా పెట్టాలని చూస్తున్నారు. అది అస్సలు దొరకట్లే. నాకు చూసే అమ్మాయి, అది పెట్టిన అమ్మాయి కొంచెం ఫ్రెషర్ అనుకుంటా, పని సరిగ్గా రాదేమో పిల్లకి. నా వెయిన్స్ అసలు దొరకట్లే. చెయ్యి గట్టిగా పెట్టు, ఇట్లా బీసుకో, ఇట్లా అంటే అవి వస్తూనే లేవు. బలవంతంగా ఇట్లా అన్నా అప్పటికి వాళ్ళు ఇక టైట్గా పట్టుకొని ఏదో ట్రై చేసిర్రు. ఆ అమ్మాయి ఏం చేసిందంటే క్యాన్యులా కూర్చింది. అది నరానికి గుచ్చలేదు, సైడ్కి ఎక్కడికో కూర్చింది. తీసింది, నీడిల్ తీస్తే బ్లడ్ వస్తలేదు. బ్లడ్ వస్తలేదు అన్నా, నీకు బ్లడ్ లేదన్నా అనేసరికి నాకు తెలుసు బ్లడ్ లేకపోతే ఇదంతా తెల్లగా ఇట్లా పాలిపోయినట్టు ఉంటుంది కదా.
నాకు తెలుసనమాట బ్లడ్ లేకపోవడం ఏం కాదు. ఆ పిల్ల కూర్చోరాలేదని నేను అనుకున్నా. ఇంక ఈమెడ ఒకటే ఏడుపు బ్లడ్ లేదనేసరికి. ఇంక 104 ఫీవర్ ఉంది ఆ టైంలో. నన్ను అట్లా పడుకోబెట్టి ఫ్యాన్ ఏసింది. ఇదంతా ఇట్లా అవుతది గదా! చలి పెట్టేసరికి. అయితే ఆమెకి ఇట్లా వెంట్రుకలు ఇట్లా వస్తుంటే, "అన్నా నీకేందన్నా వెంట్రుకలు ఇట్లా వస్తున్నాయా?" కామెడీ చేసింది. ఆ పిల్ల భయపెట్టింది. ఫుల్ భయపెట్టింది. ఈవిడ భయపడితే నేను చెప్పిన, "అది ఆమెకి చూడ నాకు అట్లా అంటుంది. నువ్వు బయటికెళ్ళి ఏం కాదని" అంటే, మళ్ళీ పెద్ద సీనియర్ ఎంప్లాయీని పిలిస్తే అతను చూసి వచ్చి ఈ వేలికి దేనికో ఈ చెయ్యికి సూట్ సెట్ చేసి పెట్టారనమాట. పెట్టిన తర్వాత అది ఓకే. ఇంక అట్లా ఆ విధంగా అయిందనమాట. బ్లడ్ లేకపోతే బ్లడ్ సో తను చూసినప్పుడు, అబ్బాయి చూసినప్పుడు బ్లడ్ వచ్చింది, మంచిగానే ఉంది, ఏం లేదని అన్నాడు. వారం రోజులు ఇంకా హాస్పిటల్లో ఉన్నా కానీ ఎందు అస్సలు తగ్గలే. 3-4 రోజుల వరకు అయితే ఫీవరు. అది అది పీసీఎం అని చెప్పి పెడతారు. అది పెట్టినంతసేపు కాసేపు గుంజినట్టు అనిపిస్తుంది, జ్వరం జారినట్టు అనిపిస్తుంది, మళ్ళీ రావడం హై గ్రేడ్ ఫీవర్. ఏం తినగలిగాను దేవుడు దయ వల్ల, కానీ ఏం తిన్నా ఏం చేసినా ఒకటి నోరంతా అదో రకంగా ఉండడము. జ్వరంతో చాలా చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. నడుద్దామంటే నడవలేకపోయినా. కనీసం బాత్రూమ్ది అది డోర్ పెట్టుకోవాలన్నా నాతోటి అవ్వలే, అంత పెయిన్ వచ్చింది. కాకపోతే ఈ 2-3 డేస్ నుంచి నాకు కాస్త రిలీఫ్ వచ్చింది. కొంచెం పెయిన్స్ అనేవి కాస్త తగ్గుముఖం పట్టాయి. హాస్పిటల్లో నర్సులని, ఆ డ్యూటీ డాక్టర్లని నా వైఫ్ వినీత ఎంత ఇబ్బంది పెట్టిందంటే, తనకేమన్నా అయినా తను తట్టుకుంటుంది, కానీ నాకు చిన్నగా ఏమైనా అస్సలు తట్టుకోలేదు. నేను అప్పటికి చెప్తున్నా, నాకేం కాలేదు, ఫీవర్ వచ్చింది, తగ్గుతుంది, నేను మంచిగానే ఉన్నా, వాళ్ళని ఇబ్బంది పెట్టక్కనంటే చీటికి మాటికి వెళ్ళడం. రేపు మాపు బ్లడ్ టెస్ట్ చేస్తుంటారు కదా, అది కౌంట్ ఎట్లా ఉంది, ప్లేట్లెట్స్ కౌంట్ ఎట్లా ఉందని చూడడానికి. డాక్టర్ల కంటే ఎక్కువ ఇవే మానిటర్ చేయడం. నేనైతే అసలు అడగడమే మర్చిపోయా, ఈమె చూసుకుంటుంది కదా అని చెప్పి. ప్లేట్లెట్స్ జాయిన్ అయినప్పుడు ఫస్ట్ 1.2 lakhs ఉన్నాయి, తర్వాత గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చాయి. 70,000కు ఎంతో పడిపోయాయి. ఇంకా ఫర్దర్ కూడా డౌన్ అయితేమో అని అనుకున్నాం, కానీ ఇంకా అంతకంటే డౌన్ అవ్వలే. తర్వాత ఇంకా తను జ్యూసెస్ తెచ్చి ఇవ్వడము, పపాయ జ్యూస్ అయితే రోజు కంటిన్యూస్గా 3 times తాగాను మంచిగా. దానివల్ల కొంచెం పపాయ జ్యూస్ బాగా హెల్ప్ అయిందని అనుకుంటా, వాళ్ళు ఇచ్చిన మెడికేషన్తో పాటు. అలా మంచిగా రికవర్ అవ్వగలిగాను. ఇంకా అంత ఎనర్జీ లేదు నా దగ్గర, అది నీరసంగానే ఉంది. ఇంకా దీని ఎఫెక్ట్ నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు 2021లో వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు దాదాపుగా 2 నెలల వరకు నీరసంగానే అనిపించింది. సెకండ్ టైం లాస్ట్ ఇయర్ వచ్చింది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అంత నీరసం లేదు, నార్మల్గానే ఉంది. ఈ ఇయర్ మళ్ళీ కాస్త నీరసంగా అనిపిస్తుంది. ప్రతి ఇయర్ పలకరిస్తుంది, ఏంటో నాకు అర్థం కావట్లే. గడిచిన 4 ఏళ్లలో 3 సార్లు వచ్చింది డెంగ్యూ ఫీవర్. ఇంకా అడిగాను డాక్టర్ని, ఇట్లా సంవత్సరానికి ఒకసారి పలకరిస్తుంది, ఏంటి నా పరిస్థితి అంటే, ఏమవ్వదని అన్నారు. 6 monthsకి ఒకసారి వచ్చినా ఏం కాదట, 1 yearకి ఒకసారి వస్తే మన ఇమ్యూన్ సిస్టము యాక్టివేట్ అవుతుందట. సో బహుశా దీనివల్ల యాక్టివేట్ అయిపోయి ఆ మిగిలిన గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా నాకు మొత్తం తగ్గిపోయి హాయిగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు కూడా నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం అంతా హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని దీవించండి. మీ సపోర్ట్ అయితే నాకు నిజంగా మాటల్లో చెప్పలేనంత మంచిగా సపోర్ట్ చేశారు. నాకు ఇట్లా ఫీవర్ వచ్చిందని చెప్పగానే మా బిజినెస్కి ఆర్డర్ చేసుకుంటారు కదా, వాళ్ళకి తిని చెప్పిందనమాట, ఇట్లా డిస్పాచింగ్ లేట్ అవుద్దండి, ఇట్లా ఫీవర్ వచ్చిందని చెప్తే రీఫండ్ చేస్తానని చెప్పినా వద్దని చెప్పి వాళ్ళు కోఆపరేట్ చేసి, చాలా ఇట్లా డిలే అవుతుందని చెప్పినా కూడా అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఆర్డర్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినీత నాకు మంచి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది, ఊరికే పైకి వెళ్ళొద్దు, తోట పని విషయాలు చూసుకోవద్దు అని చెప్పేసి. ఒక మనిషిని ఎవరినన్నా మాట్లాడుతాను నీళ్ళు పోయడానికని చూస్తున్నాం, మాట్లాడాము. ప్రస్తుతానికి వర్షాలు అవి పడుతున్నాయి, బాగానే ఉంది. తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి మనం ఏదో సూపర్వైజ్ చేసుకోవడం, హార్వెస్ట్లు ఉంటే చేసుకోవడం అంతవరకే, కానీ డైలీ వెళ్ళడం, డైలీ చూసుకోవడం వాటిని అట్లా వద్దని చెప్పి నాకు స్ట్రిక్ట్ వార్నింగ్స్ వచ్చాయి. ఎనీవే, గార్డెనింగ్ వీడియోస్ అయితే మళ్ళీ చేద్దాము. ఎవరైనా నన్ను మీ తోటలోకి ఇన్వైట్ చేయాలనుకుంటే కంపల్సరీ మా నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి ఆ నెంబర్కి.
ఖచ్చితంగా మనం వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాం. నేను మళ్ళీ ఆ వీడియోస్ అవి చేస్తూ ఇట్లా ఈ ట్రాక్‌లోకి వస్తే గానీ నార్మల్ అవ్వనేమో అని అనుకుంటున్నా. ఇంట్లో అంత సాడ్‌నెస్ నాకిట్లా ఉంటే అస్సలు నచ్చదు. ఎప్పుడు నవ్వుతూ ఎంత కష్టం ఉన్నా, ఎంత బాధ ఉన్నా హాయిగా నవ్వుతూ సంతోషంగా ఉండాలని నేను అనుకుంటా. ఈ సరౌండింగ్స్ అవి చూస్తూ ఉంటే నన్ను చూసి వీళ్ళు బాధపడ్డం, వాళ్ళ మొహాలు చూసి నా మొహం వాడిపోవడం, కొంచెం నీరసంగా ఉండడంతోటి ఇట్లా ఉంటది గదా! ఒకటి కాకుండా ఒకటి వరుసగా మాకు దెబ్బలు పడుతూనే ఉన్నాయి. దేవుడు ఎట్లా చేస్తున్నాడంటే గిల్లి జోలపాడినట్టే చేస్తున్నాడు. కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ అవుతూ వస్తూ ఉన్నాయి. అనుభవిస్తూ ఉన్నాము. ఇవి ఎవరి జీవితంలో ఉండవా అంటే అందరి జీవితంలో ఉండేవే కానీ మాకు కొంచెం డోస్ ఎక్కువలాగా అనిపిస్తుంది. ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి ఆడకుండా ఉన్నాయన్నమాట. మా కష్టాలా అంటే మరీ అంత పెద్ద కష్టాలు కూడా ఏం కాదు. అట్లాగని హాయిగా ఎవరినైనా మా జాతకాలు ఎవరికన్నా చూపిస్తే ఏమంటున్నారంటే మీ మీద నరఘోష ఉంది, నరదృష్టి ఉంది అని అంటున్నారు. నాకు తెలియక అడుగుతా అంత ఘోషించేంత సుఖంగా మేమేం ఉండడం లేదు. అంత ఆనందం వైభోగాలు ఏమి అనుభవించట్లే. మేము పడే కష్టాలు మా ఇంటికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఎంత మాకు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అవి అడ్డమైన చాకిరీ చేస్తున్నాను నేనైతే. ఇంట్లో అందరం కష్టపడుతున్నాను, నేను ఒక్కడినని కాదు. సరదాగా నా వయసులో ఉన్న వాళ్ళు ఎట్లుంటారంటే సంవత్సరానికి 2 ట్రిప్పులు వేయడము, దేశాన్ని చుట్టి రావడము, ఇష్టం వచ్చినట్టు తినడం, బయట హాయిగా జల్సాగా బ్రతకడం అట్లాంటిది ఏమీ లేదు. నార్మల్ లైఫ్ చేస్తున్నాం, చేసిన కాడికి వస్తున్నాయి, వచ్చిన కాడికి అక్కడ సమర్పించుకోవడం, డాక్టర్లకి హాస్పిటల్కి పెట్టడం, ఆ మందులకు పెట్టడం. నేను వేసుకునే మందులు అవన్నీ చూస్తే ఘోషించే వాళ్ళ నరఘోష తగ్గుద్దేమో బహుశా. కానీ నరఘోష అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అంత ఘోషించేంత ఏముంది మన దగ్గర? ఏమీ లేదు, ఉన్నదే అద్దింట్లోనే. అంత గొప్పగా రిచ్ లైఫ్ కూడా ఏమీ లేదు. నార్మల్ లైఫ్ బ్రతుకుతున్నాం. మన మీద పడి ఏడవాల్సినంత అవసరం ఏముందో అర్థం కావట్లే. బట్ ఎనీవే వాళ్ళ ఏడిపే నాకు మంచి చేయాలని కోరుకుందాము. ఇంతసేపు మిమ్మల్ని నా కష్టాలు చెప్పి మిమ్మల్ని విసిగించినందుకు క్షమించండి. మీ అందరూ కూడా జ్వరాల నుంచి కొంచెం ఎవరికి రావద్దని కోరుకుంటున్నాను నేను. మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోండి, నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి. బాల్కనీ గార్డెనింగ్స్ అవి చేసేవాళ్ళు డ్రిప్ ట్రేస్ అవి పెట్టుకుంటారు కదా, వాటిల్లో వాటర్ స్టోర్ అయితే దోమలు అవి పుడతాయి. అలా అవ్వకుండా చూసుకోండి. కిచెన్ కంపోస్ట్ ఏమైనా చేసినా కూడా డ్రిప్ అయిన వాటర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. దోమలతో కుట్టించుకోకుండా ఇంట్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మమ్మల్ని కూడా మంచిగా ఉండాలని దీవించండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. ఇప్పటి నుంచి మంచి ఎనర్జెటిక్గా సంతోషంగా దిద్దాం వీడియోలు. ఉంటాను మరి. బాయ్.